నమస్తే, నేను మీ నగేష్. మంత్రి నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పదవులను హస్తగతం చేసుకున్న కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు నారా లోకేష్ గారి చెవులో పెద్ద క్యాలీఫ్లవర్ పెట్టడానికి సిద్ధమయ్యారు. ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఆయనకు తెలియకుండానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన స్టేడియాన్ని కూలగొట్టేసి మళ్ళా కొత్తగా దాన్ని నిర్మించే పేరుతో ₹1,00,00,000 కుంభకోణానికి పాల్పడడానికి తెరదీశారు అని చెప్పేసి రాజధాని ప్రాంతంలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ ఆరోపణలు నిజమని అనిపించేలా, అంటే ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈ మధ్య ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులు ఏం చేశారంటే, హైదరాబాదుకు చెందిన ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థను మంగళగిరి స్టేడియానికి పిలిపించి ఆ స్టేడియము పిల్లర్ల స్ట్రెంగ్త్ ఎంతుంది, పిచ్ ఎలా ఉంది, ఆ స్టేడియం షేప్ ఎలా ఉంది, అక్కడ క్రికెట్ ఆడుతుంటే కనిపించే వ్యూ పాయింట్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు పరిశీలన చేసి మాకు ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి పురమాయించారు. వీళ్ళు కోరిన విధంగానే స్టేడియం పిచ్చు బాగలేదు, పిల్లర్లు బాగలేవు, ఈ క్రికెట్ ఆడుతా అంటే వీక్షకులకు చూడడానికి ఏవేవో అడ్డం వస్తాయి, ఈ రకంగానే నివేదిక ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ నివేదికను బేస్ చేసుకొని ₹80 కోట్ల ఖర్చు చేసి నిర్మించిన మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను కూలగొట్టడానికి ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ స్టేడియం కట్టి ఏదో ఒక 40 ఏళ్ళు 50 సంవత్సరాలు అయినా ఇప్పటి కొత్త కార్యవర్గం ఆ స్టేడియాన్ని కూలదోసి పడగొట్టి కొత్తగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడానికి సిద్ధమైతే అందరూ అభినందించాల్సిన విషయమే. కానీ ఆ స్టేడియం కట్టి కేవలం 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు అయింది. అక్కడ కాంట్రాక్టర్లు మారడం వల్ల, అంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ స్టేడియం నిర్మాణం ప్రారంభం చేయడం వల్ల, ఈ గ్యాప్లో కాంట్రాక్టర్లు మారడం వల్ల ఆ స్టేడియం నిర్మాణాలకు పిచ్చి ఏర్పాటు, దీనికి సంబంధించిన పనుల్లో కొన్ని చిన్న లోపాలు ఉన్నమాట అయితే వాస్తవం. బట్ వాటిని ఇంకొక 5 కోట్లు 10 కోట్లు ఖర్చు చేసి ఆ లోపాలను సరిదిద్ది అంతర్జాతీయ ప్రమాణాలతో అదే స్టేడియాన్ని బ్రహ్మాండంగా తయారు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు, క్రికెట్ ప్రేమికులు కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఛార్జీ తీసుకున్న అధికారాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న పాలకులు ఏం చేస్తున్నారంటే, మంగళగిరి స్టేడియం పనికిరాదు, దాన్ని పూర్తి స్థాయిలో పడగొట్టి నాశనం చేసి కొత్తది కట్టాలా, అప్పుడే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ స్టేడియంను తయారు చేయించు అని చెప్పి లోకేష్ బాబు గారిని కూడా ఏమార్చే ఒక ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వినిపిస్తూ ఉంది. అయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలించిన, అంటే ఈ అసోసియేషన్ను ఎవరైతే లీడ్ చేశారో వాళ్ళు శరత్ చంద్రారెడ్డి గారు కానీ, వైజాగ్కు చెందిన గోపీనాథ్ రెడ్డి గారు కానీ, వీళ్ళ ఆధ్వర్యంలోని కమిటీ సర్వనాశనం చేసింది, మొత్తం కుంభకోణాలు చేశారు అని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లీడ్ చేస్తున్నారో కేశినేని చిన్ని గారు కానీ, సానా సతీష్ గారు కానీ, వీళ్ళ టీము, అలాగే విష్ణుకుమార్ రాజు గారు కానీ, వీళ్ళ టీము ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఈ మన శరత్ చంద్రారెడ్డి, ఆ తర్వాత గోపీనాథ్ రెడ్డి గారు దిగిపోయేప్పటికీ ₹150 కోట్ల ఎఫ్డీలు చూపించి కొత్త కార్యవర్గానికి అందించి వెళ్ళారు. ఈ 150 కోట్లు వాళ్ళు ఎందుకు సమీకరించి ఎఫ్డీలు పెట్టారంటే, భవిష్యత్ అవసరాల కోసం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ జీతాలకు ఎలాంటి ఇబ్బంది కాకూడదు, వాళ్ళ జీవనానికి ఎలాంటి ఇబ్బంది కాకూడదు, ఈ కమిటీలు ఉన్నా లేకున్నా, మారినా, కొత్త వచ్చినా పాతవి పోయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడకూడదు, ఆ ఉద్యోగులకు నెల టెన్షన్గా జీతాలు రావాలా అంటే ఎఫ్డీలు ఉండాలా, వీటి మీద వచ్చే వడ్డీతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో ₹150 కోట్ల ఎఫ్డీలు వేసి వెళ్ళారు. ఇప్పుడు పాలకవర్గం ఎఫ్డీలు ఎందుకు, మనం ఖర్చు పెట్టాల్సింది క్రికెటర్ల మీద కదా, క్రికెట్ స్టేడియాలను అభివృద్ధి చేయడానికి కదా అనే ఒక ప్రతిపాదనతో ఎఫ్డీలను విత్డ్రా చేసి ఈ క్రికెట్ స్టేడియాలు నిర్మించడానికి రంగంలోకి ఎదుగుతున్నట్లు
మనకు తెలుస్తోంది. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన సమావేశాల్లో కూడా ఒక ప్రతిపాదన వచ్చినట్లు వినిపిస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే గిన ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్తది ఎవరైతే కేశినేని చిన్ని గారి నేతృత్వంలో ఉందో ఆ పాలక వర్గం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను మరింత స్ట్రెంథెన్ చేయాలా, కొత్త చోట్ల స్టేడియంలు కట్టి ప్లేయర్లకు ప్రోత్సాహకాలు అందియాలా, కొత్త క్రికెటర్లను తయారు చేయాలా. అంతేగాని అనవసరమైన చోట కోట్ల రూపాయలు అంటే అసోసియేషన్లో ఉన్నాయి కాబట్టి ఎఫ్డీలు విత్డ్రా చేసి కోట్ల రూపాయలు స్టేడియంల మీద అనవసరంగా ఖర్చు చేయడం కరెక్ట్ కాదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇకపోతే విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 2వ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని చెప్పారు. సో వెరీ గుడ్. విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రికెట్ మ్యాచ్లు జరగడానికి అనుకూలంగా ఆ స్థాయిలో క్రికెట్ స్టేడియం కట్టడం అనేది నిజంగా స్వాగతించాల్సిన అంశమే. దీన్ని ఎవరు కూడా వ్యతిరేకించే అవకాశం కూడా ఉండదు. అయితే ఇప్పుడు ఉన్న స్టేడియాన్ని అక్కడ మరమ్మతుల పేరుతో రిపేర్ చేసే పేరుతో మరో 7-8 కోట్ల రూపాయలు అనవసరంగా అక్కడ ఖర్చు పెట్టడానికి పూనుకోవడం అనేదే ఇప్పుడు అభ్యంతరకరమైన ఒక అంశం. కేశినేని చిన్ని గారు, సానా సతీష్ గారు, విష్ణుకుమార్ రాజు గారు ప్రధానంగా ఆయన విశాఖపట్నంకు చెందిన శాసనసభ్యులు, గౌరవప్రదమైన వ్యక్తి. ఆయన కూడా ఈ అంశాన్ని పరిశీలించి విశాఖపట్నంలో ఇప్పుడున్న స్టేడియాన్ని మరమ్మతులు చేయడానికి 7-8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అవసరమా? మంగళగిరిలో ఇప్పుడుండే స్టేడియంను మొత్తం ధ్వంసం చేసి దాదాపు 80 కోట్ల రూపాయలు అప్పట్లో ఖర్చు పెట్టారు. దాన్ని నాశనం చేసి ఇప్పుడు మరో ఒక 70-80 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి కొత్త స్టేడియంను నిర్మించాల్సిన అవసరం ఉందా? ఈ అంశాలను వీళ్ళు లోతుగా పరిశీలించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం, క్రికెటర్ల సంక్షేమం వీటినే దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే సానా సతీష్ గారికి కానీ, కేశినేని చిన్ని గారికి కానీ, విష్ణుకుమార్ రాజు గారికి కానీ, వీళ్ళ టీంలో ఉండే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ మంచి పేరు వస్తుంది. అలా కాదని పాపం నారా లోకేష్ గారు వీళ్ళ చేతిలో అధికారం పెట్టడానికి తన అధికారాన్ని ఉపయోగించారు. ఆయనకు కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా ఆయన చెవులో పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్లు పెట్టి ఆయనకు తెలియకుండా మంగళగిరి స్టేడియాన్ని బూచుగా చూపించి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసే రకంగా చర్యలు తీసుకోవడం మంచిది కాదు అని క్రికెట్ అభిమానులు, క్రికెట్ సంఘాలు కూడా ఒక సూచన, సలహా, హెచ్చరిక జారీ చేస్తున్నాయి.